జూనియర్ డాక్టర్లు ఇక తెలంగాణలో మాకు టైఫాయిడ్ రావట్లేదంటూ కూడా పూర్తిగా సమ్మెకు దిగే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో ఇక ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇక దామోదర్ రాజ నరసింహ పూర్తిగా పిలుచుకొని చర్చలకు ఆహ్వానించారు. ఇక చర్చలకు సంబంధించి ఏమేమి చర్చించారు, ఇక చర్చలు సఫలమా విఫలమా, ఈ అంశాలపైన మనతో మాట్లాడడానికి జూనియర్ డాక్టర్లు ఉన్నారు. ఏమైందండి, మీరు చర్చలకు వెళ్ళారు, ఏం జరిగింది లోపల? అయితే మేము ఎన్నో ఏళ్ళుగా ఉన్న సమస్య ఏందంటే, ఈ స్టైఫండ్స్ అనేటివి మాకెప్పుడు రెగ్యులర్‌గా రాలేవు. 3, 4 మంత్స్‌కి మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చి మళ్ళీ బ్రతిమలాడి వేయండి అంటే తప్ప మాకెప్పుడు స్టైఫండ్స్ రాలేదు. సో, దీన్ని ఒక రెగ్యులరైజేషన్ చేయాలి. మాకు మంత్లీ స్టైఫండ్స్ ఇయ్యాలి. ఎందుకంటే మేము 24/7 హాస్పిటల్‌లో వర్క్ చేస్తున్నాం. అంత వర్క్ చేసి, అంత పెయిన్ తీసుకొని డబ్బులు మంత్లీ పడకపోతే చాలా ఇబ్బందులకు గురయ్యారు. సో, జూనియర్ డాక్టర్స్ అందరూ కలెక్టివ్‌గా ఒక డిసిషన్ తీసుకొని స్ట్రైక్‌కి వెళ్దామనే డిసిషన్, రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైఫండ్స్ గురించి స్ట్రైక్‌కి వెళ్దామని డిసిషన్ తీసుకున్నాం. కానీ మేము సమ్మెకెళ్తున్నామని తెలిసి హెల్త్ మినిస్టర్ గారు, హెల్త్ సెక్రటరీ చర్చలకు పిలవడం అనేది జరిగింది. ఈరోజు హెల్త్ మినిస్టర్ గారికి మా ఇష్యూస్ అన్నీ మేము తెలపడం జరిగింది. సార్ చాలా పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు. మా చర్చలు కూడా సఫలమయ్యాయి. మెయిన్‌గా ఏందంటే, మాకు సార్ ఒక అష్యూరెన్స్ ఇచ్చారు రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైఫండ్స్ గురించి. మీకు ఇక నుండి ఇన్ని రోజులు ఎట్లా జరిగిందో నాకు తెలీదు. కానీ ఇక నుండి నేను ఎవ్రీ మంత్ 15th రోజు మీకు స్టైఫండ్స్ పడేలా నేను చేస్తాను. అండ్ ఇట్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ గ్రీన్ ఛానల్. అంటే చెక్స్ రిలీజ్‌గా అవ్వగానే మీకు క్రెడిట్ అయ్యేలా నేను చూస్తానని చెప్పి ఒక అష్యూరెన్స్ అయితే ఇచ్చారు. అదే కాకుండా మేము ఇతర విషయాల గురించి కూడా చర్చించాము. ఏమేమి డిమాండ్ చేశారు మీరు, ఏమేమి ప్రతిపాదనలు ముందు పెట్టారు? మేము మెయిన్ డిమాండ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైఫండ్స్ అనేది ఉంది. దాంతో పాటు వేరే ఎన్నో ఏళ్లుగా ఉన్న ఇష్యూ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ బిల్డింగ్ అనేది. ఎందుకంటే పేద ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఆ బిల్డింగ్ అనేది సరిపోవడం లేదు. అక్కడ ఇన్ఫెక్షన్స్ ఎక్కువైతున్నాయి. చాలా చిన్న బిల్డింగ్‌లో 2000 మంది పేషెంట్‌లను ఒక్కటే చిన్న 100 మంది పట్టే బిల్డింగ్‌లో ఇరికించి వాళ్ళకి ఫ్లోర్‌ల మీదనే ట్రీట్మెంట్ ఇయ్యాల్సొస్తుంది. సో, దాని మీద అది ఎన్నో ఏళ్లుగా ఉంది. 2010 నుంచి ఆ ఇష్యూ ఉంది. దాని గురించి ఒక కొత్త బిల్డింగ్ కడితే హైదరాబాదే కాకుండా మా ఆంధ్ర నుంచి కూడా పేషెంట్లు ఇక్కడికొస్తారు. అంత పెద్ద ప్రెస్టీజియస్ కాలేజ్‌కి కొత్త రూపం అంటే కొత్త బిల్డింగ్ అనేది మాకు కావాలని మేము కోరాము. సార్ దానికి చాలా పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యి నేను నేను ఈ విషయాన్ని ఖచ్చితంగా సీరియస్‌గా తీసుకుంటాను. ఈ ఉస్మానియా బిల్డింగ్‌కి కావాల్సింది ఏదైతే ఉందో దాన్ని మొత్తం మీటింగ్ పెట్టి ఉస్మానియా బిల్డింగ్ ఎలా అయితే వీళ్ళకి ఒక 2000 బెడ్స్ తోటి సరిపోతుందా, అలా నేను కట్టే ప్రయత్నం చేస్తాను. దానికి ఫౌండేషన్ కూడా ఏస్తాను అని చాలా సీరియస్‌గా తీసుకొని అష్యూరెన్స్ ఇచ్చారు. ఇంకా అదే గాకుండా ప్రైవేట్ కాలేజ్ స్టైఫండ్స్ అనేటివి మన తెలంగాణలో ఇవ్వట్లేదు. జనరల్‌గా ఎన్ఎంసీ రూల్ ప్రకారం ప్రైవేట్ కాలేజ్ స్టైఫండ్స్ అనేటివి ఇవ్వాలి. కానీ వీళ్ళు ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళు స్టైఫండ్స్ అనేటివి చెల్లించడం లేదు. సో, ఆ ఇష్యూని కూడా మేము సార్ దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. సార్ దానికి ఒక మీటింగ్ నిర్వహించి తదుపరి దానికి కావాల్సింది ఇస్తా అని చెప్పేసి అయితే చెప్పారు. ఇంకా ఎఫ్ఎంజీ ఇంటర్న్స్, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఇంటర్న్స్ అంటే అక్కడ ఫారెన్‌లో ఎంబీబీఎస్ చేసి ఇక్కడ ఇంటర్న్‌షిప్ కోసం వస్తారు. వాళ్ళు గూడా ఇక్కడున్న ఇంటర్న్స్, మన ఇండియన్ గవర్నమెంట్ ఇంటర్న్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు సమానంగా 24/7 హాస్పిటల్‌లో వర్క్ జేస్తారు పేషెంట్స్ గురించి. కానీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్‌కి స్టైఫండ్ అనేది చెల్లింపు లేదు. సో, దాని గురించి గూడా మేము హెల్త్ మినిస్టర్ గారికి అడ్రెస్ చేశాము. సార్ రెస్పాండెడ్ పాజిటివ్‌లీ అండ్ హి విల్ హి విల్ హి విల్ మేక్ ఎ మీటింగ్ అండ్ ఆహ్, ట్రై టు సాల్వ్ ద ఇష్యూ. హాస్టల్స్ ఇష్యూ గురించి గూడా అంటే మా మెడికల్ విద్యార్థులందరికీ హాస్టల్ ఇష్యూస్ గురించి గూడా మేము సార్‌కి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే మేము మా ఉస్మానియా తీసుకుంటే, మా ఉస్మానియాలోనే 1200 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు. అందులో కనీసం 120 మెంబర్స్ కూడా మాకు హాస్టల్ ఫెసిలిటీస్ లేవు. మాకు చాలా ఇబ్బందవుతుంది. అంటే ఎక్కడెక్కడి నుంచో వేరే స్టేట్‌ల నుంచి గూడా వస్తున్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్స్. కానీ వాళ్ళు ఎక్కడుండాలి? బయట రెంట్స్ అడిగినా చాలా ఇబ్బందవుతుంది. సో, హాస్టల్స్ గురించి ప్రతి కాలేజ్ హాస్టల్ గురించి కూడా మేము చర్చించడం జరిగింది. సార్ ప్రతి కాలేజ్‌కి ఎక్కడెక్కడ నీడ్ ఉందో హాస్టల్స్ అవన్నీ నోట్ చేసుకోవడం జరిగింది. త్వరలోనే మాకు హాస్టల్స్ అందించే విధంగా సార్ కృషి చేస్తామన్నారు. ఇంకా సఫలమా విఫలమా చర్చలకు సంబంధించి మీరు ఎట్లా ఉన్నారు, సానుకూలంగా ఉన్నారా? చర్చల గురించి సఫలమయ్యాయి. మాకు పాజిటివ్ అవుట్‌కమ్ వచ్చింది. సో, మేము యాస్ ఎ రిప్రజెంటేటివ్స్‌గా మాకైతే పాజిటివ్ అవుట్‌కమ్ వచ్చింది. సో, మేము ఓన్లీ రిప్రజెంటేటివ్స్ మా మా జూనియర్ డాక్టర్స్‌తోని ఒకసారి డిస్కస్ చేసి ఒక 1 అవర్‌లో మా స్ట్రైక్ అనేది కొనసాగుతుందా లేదా అనేది మేము ఇన్ఫార్మ్ చేస్తాం. నిర్ణయించుకొని చెప్తాం. ఇది మొత్తానికి జూనియర్ డాక్టర్లు చెప్తా ఉన్నారు. అనేక సమస్యలు ఉన్నాయి, ఆ డిమాండ్స్ అన్ని తీసుకెళ్లి మేము ఏదైతే మంత్రి గారు ముందు పెట్టామో
కొంత సానుకూలంగానే అక్కడ నుండి మాకు ఇండికేషన్స్ వచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా మేము ఇంకో 1 అవర్లో మేము ఈ యొక్క సమ్మెను మేము విరమిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.